ఈరోజు జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదటగా కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే అజింక్య రహానే, రింకు సింగ్, రఘువంశీ, క్యామరూన్ గ్రీన్ వంటి కీలక ఆటగాళ్లు బరిలో ఉన్నారు. లక్నో సూపర్ జైంట్స్ జట్టు తరపున మిచెల్ మార్ష్, మాక్రమ్, పంత్, నికోలస్ పురాన్ వంటి ఆటగాళ్లు బరిలోనికి దిగారు. కేకేఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఫిన్ ఆలన్ వికెట్ పడింది. అద్భుతమైన క్యాచ్ను దిగ్విజయ్ సింగ్ రాతి అందుకున్నాడు. అజింక్య రహానే మరియు రఘువంశీ కలిసి 84 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నిర్మించారు. అజింక్య రహానే వికెట్ను దిగ్విజయ్ సింగ్ రాతి బౌలింగ్లో మహమ్మద్ షమి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ తరువాత సిద్ధార్థ్ బౌలింగ్లో రఘువంశీ వికెట్ పడింది. 14వ ఓవర్లో హవేస్ ఖాన్ బౌలింగ్లో రింకు సింగ్ వికెట్ కోల్పోయాడు. పోవల్ మరియు క్యామరూన్ గ్రీన్ కలిసి 50 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించారు. మొత్తంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో జట్టు మార్క్రమ్ మరియు మార్ష్ అద్భుత ఆరంభం ఇచ్చారు. అయితే 5వ ఓవర్లో వైభవ్ అరోరా బౌలింగ్లో మార్క్రమ్ మరియు మార్ష్ ఇద్దరూ అవుట్ అయ్యారు. తర్వాత క్యామరూన్ గ్రీన్ బౌలింగ్లో రిషబ్ పంత్ వికెట్ కోల్పోయాడు. 10వ ఓవర్లో సునీల్ నారాయణ్ అద్భుతమైన ఓవర్ వేస్తూ కేవలం 1 పరుగే ఇచ్చారు. కార్తిక్ త్యాగి బౌలింగ్లో నికోలస్ పురాన్ వికెట్ పడింది. ఈ మ్యాచ్లో ఆయుష్ బదోని ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేస్తూ అలాగే హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. ఆయుష్ బదోని వికెట్ను అనుకుల్ రాయ్ తీశాడు. తర్వాత సునీల్ నారాయణ్ బౌలింగ్లో మహమ్మద్ షమి వికెట్ పడగా సునీల్ నారాయణ్ ఐపీఎల్లో తన 200 వికెట్లు పూర్తి చేశాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ చివరి 4వ ఓవర్లో 54 పరుగులు అవసరమైన సమయంలో ముకుల్ చౌదరి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చివరికి అద్భుతంగా మ్యాచ్ను ముగిస్తూ తన మొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. చివరికి లక్నో సూపర్ జైంట్స్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన ముకుల్ చౌదరికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు.